ఓ 2 నెలలైతే దేశంలో జనాభా లెక్కలు తీసుడు చాలైతది. ఆఫీసర్లు కాగితాలు పట్టుకొని ఇంటింటికి తిరుగుతారు. ఇంట్లో ఎంతమంది ఉంటారు, మగోళ్ళు ఎందరు, ఆడోళ్ళు ఎందరు, పెద్ద మనుషులు, పిల్లలు, వాళ్ళ పేర్లు అన్నీ రాసుకుంటారు. ఊరు, మండలం, జిల్లా, రాష్ట్రం, దేశం ఇట్లా లెక్క తీస్తేనే కదా మన జనాభా ఎంతుందో ఎరకయ్యేది. ఇప్పటికైతే 140 కోట్లు దాటింది. గా లెక్కలు తీసినాక పురాగా తెలియవచ్చు గాని ఇప్పుడైతే గివ్విటి లెక్క చూద్దాం. తెలంగాణలో పెద్ద పులులు, చిరుతలు, సింహాలు కలిపి ఓ 994 ఉన్నాయి. ఇక కౌసుముట్టని పెద్ద జీవరాశి అంటే జింకలు, దుప్పులు, అడవి పందులు, అడవి దున్నలు, గుడ్డేలుగుల సొంటి 552 ఉన్నాయి. మీరు అడవికి పోయి లెక్క పెట్టినారు తీయనేరు. ఖుద్దు ఫారెస్ట్ ఓళ్లే సర్వే చేసి చెప్పిండ్రుల్లా. మేడారం జాతర అవుతుంది కాబట్టి ములుగు అడవులు ఇడిచిపెట్టి తతిమ జిల్లాలలో లెక్క పెట్టిండ్రట. పగ్ మార్క్స్ గానీ, స్క్రేప్ మార్క్స్ గానీ, చెట్లకు వాటి యొక్క పెద్ద పులులు గానీ అవన్నీ మార్కింగ్ చేసినవన్నీ కూడా మనకి కనిపించింది. డైరెక్ట్లీ ఇండైరెక్ట్ అంటే సౌండ్ ఆర్ పెల్లెట్స్ అంటే స్కాట్, వి కాల్ స్కాట్ అలా చేస్తాము. అడవిలో పెట్టిన ట్రాప్ కెమెరాలు, సీక్రెట్ కెమెరాలు జంగల్ లాగుబడ్డాయి. ఆటి అడుగులు సప్పుడు బట్టి ఏడేమున్నాయి ఎన్నున్నాయి రాసుకున్నట. ఫారెస్ట్ వాళ్ళు వాలంటీర్లు 6000 మంది 6 రోజులు మొత్తం పునుకులాడిండటబ్బా. దేశం అంతటా జీవాలు ఎన్నున్నాయని 4 ఏళ్ల కోపారి లెక్క పెడతారు. దీన్ని బట్టి పెరిగినాయా తగ్గినాయా, ఓ కాళ్ళ తగ్గితే ఏం తక్లీఫు, ఎట్లా బతికించుకోవాలని ఆలోచన చేస్తారట. కానీ ఇంత పెద్ద రాష్ట్రంలా ఇన్ని గనం అడవులుండంగా అన్ని గూడినా తిప్పి తిప్పి కొడితే ఉత్త 1500. చెట్లు నరికేసి మైదానాలు చేసుకుంటా పోతా అంటే ఇంత ఇంత మాయమైతున్నాయేమో మరి. పరిస్థితి ఇట్లనే ఉండేనా అంటే వెనకట డైనోసార్లు ఉండే అని సినిమాలలో చూపించినట్టే పులులు సింహాలు ఉండేనట అని చెప్పుకునే కథ అవుతుందేమోనబ్బా.